అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు ఉండడం? నాకు బుద్ధి తక్కువ, నీతో ఉంటున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. చూస్తున్నాను ఈ మధ్య నీ మాటలు. అయితే ఏం చేస్తారు? నీళ్ళని దాంతో మాట్లాడడం వేస్ట్. దీనికి పొగరు బాగా ఎక్కువైంది. ముగ్గురిని చూడకుండా నిన్ను మాట్లాడుతుందో. ఇప్పుడు దీన్ని కంట్రోల్ పెట్టకపోతే బాగోదు. అయినా కంట్రోల్లో పెట్టడానికి తను ఏమైనా పసుపా ఏంటి? నా భార్య, తనకి ఎంత బాధ కలగకపోతే నన్ను మాట్లాడుతుంది. నేనే అర్థం చేసుకోలేకపోయాను తనని. వెంటనే వెళ్ళి సారీ చెప్పాలి. ఈయనకి అసలు నా మీద ప్రేమే లేదు. ప్రధానికి చిరాకు పడుతున్నాడు. నాకు బాధ అనిపించి నిన్ను మాటలంటే అర్థం చేసుకున్నాను గొడవ పడుతున్నాడు. అయినా ఈయన ముందులా లేరు, మారిపోయారు. లేకపోతే నేనా ఆయన బాధ పెట్టానా? అయినా నేను అలా మాట్లాడకపోతే బాగుండు. నా మాటలతో ఆయన ఎంత బాధ పెట్టానో. అయినా ముందులా ఉండడానికి ఇప్పుడు మేమిద్దరం కాదు కదా, ఫ్యామిలీ అందరినీ అతనే చూసుకోవాలి. ఎన్ని టెన్షన్స్ ఉంటాయో. నా భర్తను నేనే అర్థం చేసుకోలేకపోయాను. వెంటనే వెళ్ళి సారీ చెప్పాలి. ఈయనకి అసలు బాధే లేదు. చక్కగా నవ్వుతూ ఫోన్ మాట్లాడుకుంటున్నారు. నేనే తగ్గ ఫీల్ అయిపోయి వచ్చేసాను. నన్ను క్షమించండి, నాదే తప్పు నీదే నాదే అనుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటే భార్య భర్తల మధ్య ఏ గొడవలకు చోటే ఉండదు.